ఈ వీడియో చూసి కొంతమంది శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి భక్తులు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. స్వామివారి భక్తుడైన ఒక వ్యక్తి ప్రొద్దుటూరు వాస్తవ్యులు శివ గారు పంపించారు. ముందు 5,000 వేశారు. మళ్ళీ ఏం స్వామి అంటే చెప్పండి స్వామి అంటే అలాగే గోసాలు కట్టుకోవాలి. అందరికీ జై శ్రీరామ్, జై వీరబ్రహ్మేంద్ర స్వామి. స్వామివారి దండకంతో మొదలెడదాం. ఓం శ్రీమన్మహావీర బ్రహ్మేంద్ర యోగీశ్వర భక్త మందార దుర్వార దుర్దోష దుర్భిక్ష దూర మహావీర మీ శక్తి మీ యుక్తి మీ సూక్తి మీ ముక్తులందంగా సామాన్యమే దేవదేవ మహాశిల్ప ప్రభువ మతద్వేష గర్వాంధకార ప్రజానిక సంస్కర్త అస్పృశ్యత జాడ్య నిర్మూల దక్ష ధరన్ వ్యక్తి భేదంబులన్ వర్ణ భేదంబులన్ పంక్తి భేదంబులన్ మాన్ప లోకంబునందన్న నాదాశతత్వ ప్రధానంబు గావించి నీ దివ్య దృష్టిని భవిష్యంబులను తెలిపి ద్వైతంబునద్వైత సిద్ధాంత తత్వంబులెంతే సమర్థించి తద్రాజయోగంబు సాధించి భూనాదులను సైతం మెప్పించి లోకైక మానుండవై పుణ్యశీలుండవై దివ్య తేజుండవై దేవదేవుండవై లోక కళ్యాణ మానుండవై దివ్య తేజుండవై దేవదేవుండవై గాచుచున్నట్టి గోవిందమామ మనోనాయక లోక సుశ్లోక మీ పాద నీరేజ సంసేవనామాన దీక్షం ప్రసాదింపు మా ప్రార్థనలు ప్రీతి నాలింపు మమ్ము భావింపు మా భూరి ధర్మార్థ కామ మోక్షములను గురుపు మా పూతులు వంశాదీప నమస్తే అస్పదానంద సంకల్ప ప్రదాత నమస్తే వీరాద్వీత బ్రహ్మేంద్ర నమస్తే నమస్తే నమః. హరి ఓం. చెప్పండి స్వామి, ఆ రోజు తర్వాత మీకు ఎవరైనా దాతలు ఫోన్ చేసి సహకరించారా? శివ గారు పంపించారు. ముందు 5,000 వేశారు. మళ్ళీ ఏం స్వామి అంటే చెప్పండి స్వామి అంటే అలాగే గోసాలు కట్టుకోవాలి. రొంత నవగ్రహాలు పెట్టాలని ఎంత కావాలంటే 10,000 పోయిన పోతే ఎక్కడ ఆయన కడిగిపోతే 100 తక్కువ 35,000 వేశాడు. ఏ తరం మళ్ళీ ఆయనకి ఆయన కుదరక వేరే చోటికి పోతే మొత్తం ఎంత అన్ని దాన్ని బిగించినాం. ఆయన పుణ్యారా మీ పుణ్యం అందరూ బ్రహ్మం గారి కలితో 50,000 రూపాయలు డబ్బులు అంత 60 రూపాయలు తీసుకొచ్చినాం. మొత్తం ఆ దాత ఎంత సహకరించాడు స్వామి? 40,000 స్వామి. ఆ స్వామి 40,000 దాటి 100 తక్కువ 40,000 సహకరించాడు. మిగతాది మీరు పెట్టుకున్నారు? మిగతాది నేను పెట్టేది అప్పు తెచ్చిన వెనకాల ఎవరికి ఇచ్చారని ఆ అప్పు తెచ్చినాం. పాత సావాళ్ళని ఇది సావాలు పెట్టినాం. అంతా ఆయన ఆశీస్సులు మనం ఏం చేయలేము. అది ఎంత 50,000 దాకా అయింది. రాళ్ళు కానీ అన్ని కానీ పట్టుకుని నడిపినాం ఎట్టడం కానీ. అది ఆయన దయ మీ దయ అంతే. సుబ్బాడిగా రావడము జరగడం అంతే. ఆయన బుద్ధి పుట్టడం అంటే ఇంకా ఏం జరగాలని కోరుకుంటారు స్వామి? నవగ్రహాలు పెట్టుకోవాలి స్వామి. నవగ్రహాలు ఇచ్చే నవగ్రహాలు పెట్టాలి. ఏ దాతలు నవగ్రహాలు పెట్టి దానికి బిగించే రేపులు కానీ చుట్టూ కట్టాలి దానికి శుద్ధం చేయాలి స్వామి. ఏ దాతలను సాయం చేస్తే ఇప్పుడు చేసేది కూడా అది స్వామి. ఎవడో సాయం చేస్తే నవగ్రహాలు కట్టిన ఎక్కించి వచ్చే డబ్బులు లేకుండా రేపులు వేసినాం. ఆ దిన్నాలు పెట్టిన రోడ్డు ఇవాళ పోయిందా నవగ్రహాలు సాయం చేసి దాన్ని చుట్టగా బిగించి ఆ సాయం చేయాలని ఆయన దయ. ఆయన బ్రహ్మంగారి దయ మీ దయ ఎంత ఆయన దయ. ఆయన కూడా హైదరాబాద్ లో ఉన్నంట. ఆయన దయ ఇచ్చే కూడా ఇది విశేష పదవులు ఉన్నాయి. అధ్యాత్మంలో ఉంటాను స్వామి. మళ్ళీ వాళ్ళు ఏమన్నా మీకు కాల్ చేసి ఇలా ఎందుకు చేసావు ఇలా ఎందుకు కట్టారని ఏమన్నా అన్నారా మీకు రెవెన్యూ వాళ్ళు? ఇప్పటికేం కనపడలేదు వాళ్ళు. అందుకే నేను పోలే పక్క పోలే. ఈయనే కాయకుండా కాపలా ఉన్నారు. ఏం జరుగుతుంది ఏం చేస్తారో ఏం కడతారు ఏం చేయాలి ఏం చేస్తారో ఏం కథ బయటికి పోవడం లేదు. ఒక్క పని 2 పనులు చేస్తాం. అది స్వామి జరిగేది. ఏ దాత దయచేసి చెప్తే మొత్తం చేస్తే ఏంటి శుద్ధం పదవులు తాలూకు కూడా పదవులు చూడదు. ఇది అది చూడ పనులు పదవులు ఉన్నాయి. వేరే దాత టైల్స్ ఇచ్చినాడు. ఆయన ఏం చేయలేక ఎవరు పట్టించుకోలే భయం ఉంటుంది. ఆయన యారాలు తీసుకుపోయినారు. కుటుంబ బట్టలు తీసుకుని కొత్తయండి. అదే హారాలు స్వామివారి పట్టు పంచలు తీసుకెళ్లారు. పెద్ద పట్టు పంచలు తీసుకుపోయారు. అదే అది కూడా నాకు పొరపాటు అడిపోయిందా పెద్ద తీసుకుపోయింది కూడా సన్నగా ఇట్లా పెద్ద నుంచి ఈ స్వామివారి స్వామి గారి బ్రహ్మం గారి పెద్ద నుంచి తీసుకుపోయారు. ఇట్లా చిన్న నుంచి ఇది అబద్ధం కట్టుండేది ఆయన
ఇప్పుడు ఎన్ని ఉన్నాయి స్వామివారికి మీరు కట్టడానికి? ఇంకా ఏం లేవు సార్, మొత్తం 15-20 అన్ని తీసుకున్నాడు. 20 ఉంటే పెద్ద ఏం లేవు. కట్టిన దాన్ని ఆ సీరియస్ కట్టేది తడపడం చేయడం. స్వామివారికి అది ఉండేది కడతాను. ఇవాళ తర్వాత చేస్తాను, అభిషేకం చేస్తాను. అమ్మవారికి ఉన్నాయా? అమ్మవారికి చూసుకోవాలి. అమ్మవారి ఆరము, అమ్మవారికి వడ్డానము అవి తీసుకెళ్ళి వడ్డానము 2 ఆరాలు స్వామివారికి అయితే పట్టు పంచలు ఏం లేవు. 2,1500 ఏమి నిర్ణయిస్తారో మరి బ్రహ్మం గారు. మరి నేను ఇదే బాధపడేది వాడు ఉండే దేవుని కానీ పని జరిగినాయి. ఇక్కడ మామూలు కథం లేవు కానీ ఇక్కడ లేవు కానీ పెద్ద స్వామి ఏం అర్థం ఎక్కువ దుర్మార్గం పొందుతాను. అవి దాతలు ఇచ్చున్నారా? దాతలు ఇచ్చినాడు స్వామి, ఈ దాతలు తీపిచ్చాను. దాతలు లేనప్పుడు మా ఇంట్లో తీసుకుంటా ఆనందరికి లేనప్పుడు స్వామి. నిన్న కూడా ఫస్ట్ మనము ఇచ్చిన తర్వాత 2,000 కేజీ డబ్బులు ఆనందం తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళా డబ్బులు తీసుకుందాం. ఆనందం 170 రూపాయలు స్వామి. 170 ఆయన డబ్బులకి తీసుకొచ్చి సుపాటికి పసులోడు ఆ డబ్బులు మళ్ళీ మా పిల్లలకి తీసుకు. ఫస్ట్ ఆయన మీకు ధూప దీపానికి డబ్బులు వేస్తారు ఫస్ట్, తర్వాత గోశాలకి దానికి అని చెప్పి మళ్ళీ తక్కువ ఈ డబ్బులు వాటి ఈవిడ ఆయన 20 కేజీ 15 కేజీ 20 కేజీ దీన్ని తీశారు. జై వీరబ్రహ్మేంద్ర స్వామి. అందరికీ జై శ్రీరామ్. ఒక సంతోషకరమైన విషయం మీతో పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. కొన్ని రోజుల క్రితం మన ఈ ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేశాను. శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయంలో జరిగిన చోరీ గురించి, అక్కడే స్వామివారి ఆలయం ప్రక్కనున్న గోశాల నిర్మాణం కూల్చివేత గురించి వివరించాను. ఈ వీడియో చూసి కొంతమంది శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి భక్తులు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. స్వామివారి భక్తుడైన ఒక వ్యక్తి ప్రొద్దుటూరు వాస్తవ్యులు, ప్రస్తుతం ఆయన హైదరాబాదులో నివాసం ఉంటున్నారు. ఆ భక్తుని పేరు బయటకు వెల్లడించొద్దు అని ఆయన కోరడం వల్ల ఇక్కడ ఆయన పేరు చెప్పట్లేదు. ఆ భక్తుడు చేసిన ధన సాయంతో ఇప్పుడు మీరు చూస్తున్న రేకుల షెడ్డు వేయడం జరిగింది. ఇక్కడే నవగ్రహాల ప్రతిష్ఠించబడతాయి. గోవులకు ఆవాసం ఏర్పాటు చేయడం జరుగుతుంది. పేరు ప్రచారం ఇష్టపడని గుప్తదానం చేసే ఇలాంటి భక్తుల వల్లే మన సనాతన ధర్మాన్ని ఎంత నాశనం చేయాలని చూస్తున్న, దేవాలయ వ్యవస్థని నిర్వీర్యం చేయాలని చూస్తున్న ఆ పాశ్చాత్య ఎడారి మతాల వల్ల అవ్వట్లేదు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయానికి సంబంధించి సహాయం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి జేజినాయన ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ జై వీరబ్రహ్మేంద్ర స్వామి. హరి అవతారము ఈ వీరబ్రహ్మము అభినవ